నమస్తే. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి నెల రోజుల పాలనలో మనం పూర్తిగా కన్ఫర్మేషన్ చేసుకోలేం కాబట్టి, ఒక వ్యక్తి గురించి పూర్తిగా మాట్లాడలేం కాబట్టి, ఇప్పుడున్నటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. సో ఇది చాలామందికి నొప్పించవచ్చు, నొప్పించకపోవచ్చు. మనము గత పాలకుల్లో జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగానే తెలంగాణ మూమెంట్ అనేది, తెలంగాణ అగేషన్ అనేది వచ్చింది. సో వాళ్ళకు వ్యతిరేకంగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాము. సో వాళ్ళ పాలనని అంతం చేయాలనుకున్నాము. తిరిగి మళ్ళీ గొర్రెల్లాగా, బర్రెల్లాగా, జంతువుల్లాగా మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే అధికారం పెట్టాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రముఖ ఛానల్ వ్యక్తికి దాసోహం అయ్యాడంటే అది ఆంధ్ర పెత్తనానికి ఇంకా మన తెలంగాణ ప్రజలు తల ఒగ్గి ఉన్నారన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఆంధ్ర పెత్తనం అనేది ఇంకా కనిపిస్తుంది. నేను ఆంధ్ర వ్యతిరేకిని కాకుంటే వాళ్ళలో జరిగినటువంటి, వాళ్ళ ద్వారా జరిగినటువంటి అన్యాయాలకి, వాళ్ళ ద్వారా మన జాబులు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కానీ, వాళ్ళ ద్వారా అంటే ఆ కాలంలో అప్పుడు జరిగినటువంటి దుశ్చర్యలకి వ్యతిరేకంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక లీడర్గా గొప్పవాడు కావచ్చు, అంటే అతను మాట్లాడే మాటల విషయంలో చూస్తే ఒక గుంపు, ముఖ్యమంత్రి పోయటం అంటే ఏంటి, ఒక గుంపులు నాయకుడు అని చెప్పాడు. అంటే ఆయనకి ఏదైనా ఒక ముఖ్యమంత్రి అంటే హీఈస్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్. నేను అడ్మినిస్ట్రేటర్ కాబోడు కూడా. ఎందుకంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాడు ఎప్పుడు కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాలేడు. ఒక వైఎస్ఆర్, ఒక కేసీఆర్ తప్ప ఒక లీడర్షిప్ క్వాలిటీ అందరికీ రావాలని లేదు. ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తికి కూడా అందరు కాలేరు. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాడు పరిపాలనా దక్షత కాలేడు, పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి లీడర్ కాలేడు. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి, నేను ఇంకా స్టిల్ ముఖ్యమంత్రి అంటున్నా, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ్ వైఎస్ఆర్, వీళ్ళిద్దరు కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ గుడ్ లీడర్స్. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆంధ్ర చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆ ప్రముఖ ఛానల్ ఏబిఎన్ ఛానల్ వ్యక్తి కూర్చొని పుష్పగుచ్చం ఇస్తే ఇతను లేచి నిలబడి అతని కార్ దగ్గరికి వెళ్ళి పంపించడము, ఇవన్నీ అంటే నేను రాజరికం కాదు అని చెప్పి, నేను కేసీఆర్ లాగా నేను కాదు అని చెప్పుకోవడానికి చేస్తున్నాడా, లేదంటే నేను ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాను, నాకు ఒక గౌరవ దక్షతలు ఉంటాయి, నేను పాటించాల్సినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి, నాకు ఉండేటువంటి గౌరవం కొంత ఉంటుందని తెలియక చేస్తున్నాడా అనేది నాకు ఇక్కడ చాలామందికి అర్థం కానటువంటి విషయం. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి వ్యక్తికి అహంకారం పోయింది కదా, ఇంకా హ్యాపీ కదా, నువ్వు ఎందుకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నావు? నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు. నేను 2014కు ముందు చూసినటువంటి తెలంగాణకి, 2014 తర్వాత చూసినటువంటి తెలంగాణకి చాలా డిఫరెన్స్ ఉందనే ఒక విషయంలోనే మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ సపోర్ట్ టు ఎనీవన్. మీరు తెలంగాణ వ్యక్తులైతే, మళ్ళీ మీరు తెలంగాణ ప్రతిష్టను కాపాడాలనుకుంటే, ఒక ఉద్యోగస్తుడైతే నాకు సరైన సమయానికి రాలేదు అని చెప్పి టీఆర్ఎస్కి వ్యతిరేకమై ఉంటాడు. ఒక జర్నలిస్టు నాకు ఇల్లు పట్టాలు రాలేదని చెప్పి వ్యతిరేకమై ఉంటాడు. కానీ ఒక రైతు బీఆర్ఎస్కి వ్యతిరేకం కావడానికి నాకు రీజన్స్ అనేటివి ఏమీ కనిపించట్లేదు. కొంత వ్యక్తులు కావాలని నడుం బిగించి చేసినటువంటి అరాచకమైనటువంటి గోబెల్స్ ప్రచారం వల్ల చాలామంది నా తల మీద 5 లక్షలు ఉంది, నా తల మీద 2 లక్షల అప్పు పెట్టాడు, ఇవన్నీ చాలామంది గోబెల్స్ ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారనే విషయాన్ని ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అర్థమవుతుంది. రైతులకు పాపం ఇప్పుడు అనాథలైపోయారు, పెట్టుబడికి సాయం లేదు. ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు నన్ను కలిసిన వాళ్ళు శాలరీ రాలేదు, ఏం రాలేదు అని చెప్తున్నారు. ఇంకా మాకు శాలరీ 4వ తారీఖు 3వ తారీఖు వచ్చిందని చాలామంది చెప్తున్నారు. కానీ అంటే చాలా టీవీ ఛానళ్ళ వాళ్ళు చెప్తున్నారు. కానీ యాక్చువల్గా చాలామందికి ఈ నెల జీతం అనేది ఇంకా పడలేదు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో మీకు చూసినట్టు ఒక నెల రోజుల్లో ఇంత వ్యతిరేకత అనేది కనిపించడం అనేది చాలా శోచనీయటువంటి విషయం. ఇంకొక రెండో విషయం,
టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేస్తామని చాలామంది మాట్లాడుతున్నారు. అది జరగనటువంటి విషయం. ఎందుకంటే ఎంతవరకు అయితే తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ కానీ, తెలంగాణ అనే ఒక పదం కానీ ఉన్నంత వరకు బీఆర్ఎస్ అనేది ఉంటుంది, దానికి ఒక ప్రతినిధులు అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చూసినటువంటి వ్యక్తులలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళను మించినటువంటి నాయకుడు అనేది లేదు. ఇంకా వీళ్ళు తప్ప ఎవరు కనిపించట్లేదు అని చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయాలు నేను ఒకటే అడగదలుచుకున్నాను. సెంట్రల్లో ఎవరు కనిపిస్తున్నారండి? సెంట్రల్లో మోడీ తప్ప ఎవరు కనిపిస్తున్నారని? కర్ణాటకలో ఎవరు కనిపిస్తున్నారండి? చెప్పండి. కర్ణాటకలో ఎవరు కనిపించట్లేదు, సెంట్రల్లో ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి. ఒక మోడీ తప్ప ఎవరు కనిపించట్లేదు. అయినా కానీ అక్కడ కనిపించినటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఒకటే కనిపిస్తున్నాడు, కేసీఆర్ కుటుంబం ఒకటే కనిపిస్తున్నారు. మరి కాంగ్రెస్ పాలనలో ఎవరు కనిపిస్తున్నారండి? పోయి ఇటలీ పెద్దదనానికి మీరు కాళ్ళొక్కి సోనియా బలిదేవత అన్నటువంటి వ్యక్తి ఈరోజు సోనియమ్మ రాజ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? తెలంగాణని సోనియమ్మ ఎవరండి పాలించడానికి? అసలు రేవంత్ రెడ్డి ఎవరండి? మనము జనాలు పిచ్చోళ్ళమై ఒక రకంగా రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చాం, కానీ మీరు నిజమైన తెలంగాణ వాదైతే తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ పోరాటానికి చేతనటువంటి ఒక వ్యక్తి చేతుల్లో అధికారం పెట్టడం అనేది మనం ఒక పిచ్చితనం కూడుకున్నటువంటి, ఒక ఉన్మాదంతో కూడుకున్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని. అంటే మనం ఒక ఉన్మాదులమనే అర్థం. ఇక్కడ తెలివిలేని వాళ్ళ మధ్యలో జరిగినటువంటి పోరాటంలో తెలివిలేని వాళ్ళు గెలిచినట్టుగా ఉంది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్. సో ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటున్నాడంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్, అంటే మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావని నేను చెప్పట్లేదు. నాకేం చుట్టం కాదు, నాకేం ఫ్రెండ్ కాదు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ. బట్ చూస్తే వాస్తవంగా జనాల ఎకానమీ పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. జనాలు ధైర్యంగా గుండె మీద చేసుకొని పోయినటువంటి సంఘటనలు గత 9 సంవత్సరాలలో చూసినటువంటి విషయాలు. ఇప్పుడు రైతులు బిక్కుబక్కుమంటున్నారు, పంట పెట్టుబడి లేదు. వ్యవసాయదారులు కానీ, కూలీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా పెరిగినటువంటి రేట్లను చూసి సిగ్గుతో తలంచుకుంటున్నారు, అయ్యో తప్పు చేశామని. మీరు కూడా ఆ పశ్చాత్తాపానికి లోనై ఉంటే కామెంట్ పెట్టండి, సంతోషంగా ఉంటే సంతోషం అని కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఎంతమంది సంతోషపడ్డారు, ఎంతమందికి జాబులు వచ్చాయి అనేది 9వ తారీఖు ఇస్తున్నటువంటి రైతు బంధు ఇంతవరకు రాలేదు. అవసరం లేనటువంటి ఫ్రీ బస్సు అనేది ఇచ్చారు, జనాలను తన్నుకునేటట్టు చేస్తున్నారు. అవసరం దేనికి? నా విషయానికి వచ్చేసరికి కొన్ని చట్టపరమైనటువంటి విషయాలు తప్ప రైతు బంధు కానీ కొంత సాయం చేయాలి, కొంత నిలబెట్టాలి, కొంత ఉద్యోగ కల్పన కల్పించాలనేది నా ఉద్దేశం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయదనేది ఇంకొక 2 నెలలలో తెలియబోతుంది. ఈ 2 నెలల్లో కూడా వీరు ఏం చేయలేరు, ఎందుకంటే రాబోయేది లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి ఈ లోక్సభ ఎలక్షన్స్లో మళ్ళీ కోడ్ వస్తుంది కాబట్టి వీళ్ళు చేయలేరు. ఇప్పుడు ఈ 18వ తారీఖు నుంచి అసలైన ఉద్యమం అనేది జరగబోతుంది. ప్రజలు బయటకు వచ్చి కాంగ్రెస్ని ఎక్కడికక్కడ నిలదీయబోతున్నారనేటువంటి విషయం కనిపిస్తున్నది. సో ప్రజలారా, మీరు కూడా అవేర్నెస్గా ఉండండి, మీకు జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయండి, మీరు గెలిపించినటువంటి లోకల్ లీడర్లని నిగ్గదీసి అడగండి. అప్పుడే మీరు మార్పు కావాలన్న దానికి, మీకు జరుగుతున్న దానికి తేడా అనేది తెలుస్తుంది. కాబట్టి జై తెలంగాణ.